AF न्यूज उर्दू में खैर मकदम है आज की खबरें। मल्टी जोन सेकंड आईजी सत्यनारायण आईपीएस ने संगारेड्डी जिले एसपी चेन्नूरी रूपेश के हमरा एसपी ऑफिस संगारेड्डी में प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि हेडक्वार्टर्स में आर्मी रिजर्व डिस्ट्रिक्ट क्राइम रिपोर्ट ब्यूरो डिस्ट्रिक्ट स्पेशल ब्रांच एडमिनिस्ट्रेटिव का इंस्पेक्शन किया गया है और यहां पर रिकॉर्ड मेंटेनेंस में पुलिस स्टाफ वेलफेयर डिसिप्लिन और दीगर मामलात में बिल्कुल साफ व शफाफ रिकॉर्ड है। बाज़ इलाक़ात में बेहतर बनाने की ज़रूरत है। साइबराबाद हैदराबाद रिचाकोंडा के बाद पटनचेरू से जहीराबाद तक आउटर रिंग रोड और रैपिड अर्बनाइजेशन सब अर्बन डेवलपमेंट की वजह से क्राइम बढ़ने के इम्कान हैं। इसीलिए स्पेशल फोर्स के ज़रिए नज़र रखने के लिए एसपी डीएसपीज और सीआईज को हिदायत दी गई है। हाईवे पर रात देर गए ढाबे खुले रहने की वजह से क्राइम बढ़ने के इम्कानात है। इसीलिए पुलिस की जानिब से दी गई हिदायत के मुताबिक वक्त की पाबंदी करते हुए ढाबे बंद किए जाएं और बंद करते हुए इन पर कड़ी नज़र रखी जाए, क्योंकि महाराष्ट्र कर्नाटक नांदेड़ हाईवे बॉर्डर रहने की वजह से दूसरी क्राइम टीम यहां पर क्राइम ना कर सके। इसीलिए पेट्रोलिंग में इजाफा करते हुए हाईवे पर पूरी जिम्मेदारी के साथ रेस्टोरेंट्स और ढाबों को बंद किए जाए। और इन्होंने कहा कि 4 चीज़ों पर तवज्जो दी जाए: गांजा, पीडीएस राइस, गैम्बलिंग और रेती। इनमें मुलव्विस अफराद को बख्शा नहीं जाएगा और इनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी। इनके अलावा राउडिज़म और लैंड ग्रैबर्स पे भी सख्त कार्रवाई की जाएगी। इन्होंने कहा कि तालीम याफ्ता काबिल कांस्टेबलों का तकर्रुर किया गया, जिसमें पुलिस खवातीन की खदमात भी हासिल है। इन्होंने कहा कि नए साल के मौके पर ड्रिंक एंड ड्राइव की चेकिंग में इजाफा किया जाएगा। इन्होंने नौजवानों से कहा कि नए साल की खुशी अच्छे से मनाएं, लेकिन नशे की हालत में तेज़ रफ्तार गाड़ी चलाते हुए नशा करते हुए नए साल के तोहफे के तौर पर अपने ऊपर केस दर्ज ना कराएं और अपने आप को और अपने अफराद ख़ानदान को परेशान ना करें और अपने अफराद ख़ानदान के साथ नया साल अच्छी तरह मनाएं। संगारेड्डी एसपी ऑफिस जिला हेडक्वार्टर्स आर्मी रिजर्व अट्लागे संगारेड्डी डिस्ट्रिक्ट क्राइम रिकॉर्ड्स ब्यूरो संगारेड्डी డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి నేను రావడం జరిగింది. కూలంకషంగా మొత్తం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా రికార్డ్ మెయింటెనెన్స్లో కానీ మిగతా మెన్కి సంబంధించిన స్టాఫ్ పోలీస్ స్టాఫ్ సంబంధించిన వెల్ఫేర్ కానీ వాళ్ళ డిసిప్లిన్ సంబంధించిన విషయాల్లో కానీ అంతా కూడా చాలా సంతృప్తికరంగా చాలా మంచిగా ఈ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఇన్స్పెక్షన్లో సంగారెడ్డి జిల్లా పనితీరు బాగుంది. అయితే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని సిఐలకి పర్టికులర్లీ ఎస్హెచ్ఓలు, ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ హైదరాబాదు సైబరాబాదు రాచకొండ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఓఆర్ఆర్కి దగ్గరలో ఈ పటాన్చెరు ఈ పరిసర ప్రాంతాలు జహీరాబాద్ వరకు ర్యాపిడ్ అర్బనైజేషన్ సబర్బన్ డెవలప్మెంట్ ఉండడం వల్ల క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. దానికి అనుగుణంగా కొన్ని స్పెషల్ ఫోకస్లు ప్రత్యేక దృష్టిలు పెట్టాల్సిన అవసరం ఉందని డిఎస్పీలకి సిఐలకి ఎస్పీ గారికి సూచించడం జరిగింది. పర్టికులర్లీ రాత్రిపూట ఉన్న ఈ డాబాలు, ఎందుకంటే దానివల్ల అనవసరమైన చట్ట వ్యతిరేక కలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. నిర్దేశించిన సమయాల్లోనే వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. క్లోజ్ చేయడంతో పాటు పగలు కూడా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు, ఎందుకంటే ఒక పక్కన మహారాష్ట్ర, ఒక పక్కన ఇది నార్త్ ఇండియా కనెక్షన్ ఉంది, అదేవిధంగా ఒక పక్కన కర్ణాటక మహారాష్ట్ర ఈ బోర్డర్స్, 2 హైవేస్, నాందేడ్ నుంచి కూడా ఒక హైవే రావడం జరిగింది. సో వేరే క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడికి వచ్చి స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్రోలింగ్ పెంచడం, ఈ హైవేస్ మీద ఈ దాబాలు పూర్తిగా కంట్రోల్ పెట్టడం లాంటివి చేయాలని, చాలా పెట్టి కేసులు పెట్టాలని ఉద్దేశించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 4 ఏరియాస్ గాంజా,
పీడిఎస్ రైస్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, వీటి మీద శాండ్, ఈ 4 విషయాల్లో మాత్రం ఏమాత్రం ఏమరపాటు ఉండకూడదు. ఈ 4గిట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మా ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ గాంజా, శాండ్ మీద కొంతమందిని తీసుకోవడం జరిగింది. సేమ్ టైం మట్కా, గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ మరియు ఈ యొక్క గాంజా ఈ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లాగే రౌడీజం లేకపోతే ల్యాండ్స్, ఎందుకంటే ఇటు జహీరాబాద్ కానీ, సదాశివపేట్ కానీ, ఈ పటాన్ చెరువు, అమీన్పూర్, బొల్లారం ఏరియాలో కూడా ఇది రియల్ ఎస్టేటు కాస్త పెరిగి సెమీ అర్బన్ కాలనీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఈ ఆక్యుపై చేసుకున్న, ఈ గోడలు బదలగొట్టినా, కడ్డీలు బదలగొట్టినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా అని మేము సివిల్ విషయాల్లో ఎట్టి పరిస్థితి ఇంటర్ఫియర్ కాకూడదు. బై ద సేమ్ టైం రౌడిజంగా వెళ్ళి ఆక్యుపై చేసుకుంటామంటే మాత్రం వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 430 మంది కొత్త కానిస్టేబుల్స్ యువరక్తం ఎంటర్ అయింది. సో వాళ్ళని బాగా మంచి ట్రైన్ చేసి, దాంట్లో చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీసెస్, దాంట్లో 120 మంది అమ్మాయిలు ఉన్నారు, లేడీ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్. సో వాళ్ళ యొక్క సర్వీసును కూడా బాగా యూటిలైజ్ చేసుకుని ప్రజలకి మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ యొక్క సంగారెడ్డి పోలీస్ కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది. కేవల్ नौजवान यूथ मजा लेने के लिए वो लोग रैश एंड ड्राइविंग, रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ये रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ड्रंक एंड ड्राइव, ये दोनों उन लोगों को नुकसान है और बाहर लोगों के नुकसान है, वो मन में रखना है. क्योंकि ये जनवरी 1 न्यू ईयर में फैमिली के साथ, परिवार के साथ अच्छी तरफ जाना है. वो तो शुड नॉट बी इन द पुलिस स्टेशन ड्यू टू एक्सीडेंट और ड्यू टू ड्रग. गांजा लेके वो पकड़ नहीं जाना, गांजा तागी పట్టుబడటమో లేకపోతే యాక్షన్ చేసి పోలీస్ స్టేషన్ ఉండటం అది న్యూ ఇయర్ గిఫ్ట్ కాదండి. అది న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే చక్క ఆరోగ్యవంతంగా, చక్క మంచిగా ఉండి సంతోషంతో కుటుంబంతో గడిపి కుటుంబానికి ఒక మంచి ఒక ఫీల్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి.